भारत से जो टकराएगा, भारत से जो टकराएगा, खबरदार ऐसे एजेंट लारा, खबरदार पाकिस्तान टेररिस्ट लारा, खबरदार पाकिस्तान कुक्का लारा, खबरदार। जय किसान, जय जवान, जय किसान, वंदे मातरम, वंदे मातरम। खबरदार ऐसे गुंडा लारा, खबरदार खबरदार ऐसे गुंडा लारा, खबरदार पाकिस्तान कुक्का लारा, खबरदार पाकिस्तान कुक्का लारा, हमसे जो वो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। हिंदुవుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, हिंदुవుల ఐక్యత। देश की रक्षा कौन करेगा, कौन करेगा? हम करेगा, हम करेगा। कुक्का लारा, खबरदार पाकिस्तान లంచా కొడుకులారా, ఐక్య వేదిక పేరు మీద పిలుపుని అందుకొని స్వచ్ఛందంగా వ్యాపారస్తులు బంద్ పాటించడం జరిగింది. మొట్టమొదట వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే కాశ్మీర్ ప్రాంతంలో టెర్రరిస్టులు చేసిన ఆఘాయిత్యానికి మొత్తం భారతదేశం అంతా ముక్త కంఠంతో ఈ యొక్క చర్యని ఖండిస్తున్నారు. ఏదైతే ఈరోజు బంద్ ద్వారా మోడీ గారికి ఒకటే తెలియపరుచుకుంటున్నాం, మోడీజీ ఆగే బడో హమ్ తుమారా సాథ్ హై. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయము దేశం కోసం నిర్ణయం తీసుకుంటారని మా అందరికీ తెలుసు. ఆ నిర్ణయానికి మేమందరం కూడా కటిబద్ధులమై ఉంటాము. మీరైతే తొందరలో ఆ యొక్క నిర్ణయం తీసుకొని ఆ పాకిస్తాన్కి కానీ ఏదైతే టెర్రరిస్టు వాళ్ళకు ఏదైతే పెద్ద చర్య తీసుకొని వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు మీ అందరికి వాళ్ళందరికీ కూడా ఒక చర్య ఉండాలని మేమంతా కోరుతున్నాం. నైపేట జరుగుతున్నటువంటి బంధు కార్యక్రమానికి నైపేటలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి విజయవంతం చేసినందుకు పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన పట్ల అన్ని రాజకీయ పక్షాలు, అన్ని మతాలు, అన్ని పార్టీ అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు దాన్ని ఖండిస్తూ ఉంది. మనం ఏదైతే 30 మంది మన భారతీయుల్ని దారుణంగా హత్య చేసినటువంటి, చంపినటువంటి ఆ క్రూరులు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు పాకిస్తానీయులు కాబట్టి పాకిస్తాన్కు గతంలోనే మన భారతదేశం అంటే ఏందో చూపెట్టినాం. విడిపోయిన తర్వాత ఇందిరాగాంధీ హయాంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు మా సత్తా అలా చూపెట్టడం జరిగింది. 1-2 సార్లు జరిగినప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు. ఇంకా వాళ్ళు మన మీద ఏదో ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉన్నటువంటి మన భారత ప్రధాని మోడీ గారికి ముక్త కంఠంతో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీరు మీ వెంట మేము ఉన్నాం, అన్ని వర్గాల ప్రజలు ఉన్నాం, అందరం ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. పాకిస్తాన్కు మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ప్రయత్నంలో ఈరోజు మన ప్రధాని మోడీ గారు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం అందరం కూడా ఉన్నాం. అదే విషయంలో మన దగ్గర ఎటువంటి జరగకుండా అందరం కూడా అన్ని మతాల ప్రజలము ఎవరైతే భారతీయులు ఉన్నామో అందరం కలిసికట్టుగా ఉండి పాకిస్తాన్ మీద దాడి చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మనం తిప్పుకొట్టడం మన ధర్మం కాబట్టి అన్ని పక్కకు పెట్టేసి ఎవరికైనా ఎక్కడన్నా మన దాంట్లో కానీ ఆ వర్గంలో కానీ ఈ వర్గంలో కానీ ఎవరో ఒకరు ఉన్నంత మాత్రాన మనం దానికి ఇది కాకుండా అందరం ఐక్యతగా ఉండి మనము పాకిస్తాన్ కానీ ఇటువంటి ఉగ్రదాడుల్ని మనం తిప్పుకొట్టడము మన ధర్మం కాబట్టి భారతదేశం అంటే ప్రపంచ దేశాలకే తెలుసు మనం ఎంత మర్యాదస్తులమో ఎంత మంచి వాళ్ళమో అవన్నీ కూడా ఆసరా చేసుకొని మనం ప్రయత్నం చేసేటువంటి దుర్మార్గులకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో భారతదేశానికి ఉన్నటువంటి తెలుసు. మన సైన్యం బలమైందో కూడా తెలుసు కాబట్టి పార్టీలు కానీ ఏదైనా కానీ అందరము ఒక తాటి మీద మనకు ఉండేటువంటి సంస్కారం మనకు ఉంది. గతంలో జరిగినప్పుడు చూసినాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు అందరం ఒక తాటి మీద ఉంటామనేదే భారతదేశం యొక్క లక్ష్యం. దాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి ఉగ్రదాడులు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క దేశానికి ఎవరైనా మన మీద దాడి వారికి తెలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా
మరొకసారి ఇక్కడికి వచ్చేసిన వారి అందరి ప్రతి ఒక్కరి పేరు పేరున కోరుకుంటూ, ముఖ్యంగా మన నైపేటలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా కానీ అన్ని వర్గాల ప్రజలను కలిసి ఉండి రాబోయే రోజుల్ని మనం బాగా పరిశీలన చేసి ఆలోచించి కఠినంగా నిర్ణయాలు తీసుకున్నానికి మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తూ జై హింద్, జై భారత్ మాత.